అదానీ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన తెలంగాణ సర్కార్ ఢిల్లీ పర్యటనలో రాజకీయాలను చూడొద్దని సీఎం రేవంత్ హితవు. అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకే భూసేకరణ. మహబూబాబాద్ బీఆర్ఎస్ ధర్నాలో కేటీఆర్ ధ్వజం. ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపై టీజీ రెడ్కో ప్రత్యేక దృష్టి. 2030 వరకు 6000 ఛార్జింగ్ స్టేషన్లను పెంచేందుకు ముమ్మర సన్నాహాలు. అమరావతి ఐకానిక్ టవర్ల టెండర్ల ఖరారు. త్వరలోనే పనులు మొదలు పెడతామన్న మంత్రి నారాయణ. అదానీతో చీకటి ఒప్పందాలు రద్దు చేయాలి. చంద్రబాబుకు షర్మిల లేఖ. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. జీహెచ్ఎంసీ పరిధిలోని హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డుల జారీ. డిసెంబర్ 2 నుంచి 28 వరకు దరఖాస్తుల స్వీకరణ. విశాఖలో ప్రధాని మోడీ పర్యటన రద్దు. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ హెచ్చరికలతో సీఎంఓ నిర్ణయం. మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేలా సంస్కరణలు. బంగాళాఖాతంలో వాయుగుండం. ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు. తుఫాను ముప్పుతో ప్రధాని మోడీ విశాఖ టూర్ రద్దు. పార్లమెంటును హీటెక్కించిన అదానీ లంచాల మ్యాటర్. చర్చ జరగకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదా. పార్లమెంటు సమావేశాల్లో సరైన చర్చ జరగాలన్న ప్రధాని. లోక్సభను అడ్డుకునే వారిని కాలమే శిక్షిస్తోందని కమెంట్స్. సైకిల్పై పార్లమెంటుకు టీడీపీ ఎంపీ అప్పలనాయుడు. పర్యావరణ రక్షణ కోసం బాధ్యత తీసుకోవాలని పిలుపు. ఢిల్లీ చేరిన మహారాష్ట్ర సీఎం ఎంపిక ప్రక్రియ. బీజేపీ అగ్రనేతలతో ఫడ్నవీస్, షిండే చర్చలు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల ముమ్మర గాలింపు. పరారీలో ఉన్నట్లు పోలీసుల అనుమానం. లగచర్లలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన. దాడిపై వివరాలు తెలుసుకున్న కమిషన్ సభ్యులు. జగిత్యాల జిల్లా ఆరేపల్లి పాఠశాలలో విద్యార్థుల ఆందోళన. కుళ్ళిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విద్యార్థులు. పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ. ఇరువైపులా ముగిసిన వాదనలు. తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం. అరగంటకు పైగా లిఫ్ట్లో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే రాము. హాస్పిటల్ నిర్లక్ష్యంపై టీడీపీ నాయకుల ఆగ్రహం. శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై దర్యాప్తు ముమ్మరం. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపడుతున్న సిబిఐ సిట్. ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. హనుమకొండ జిల్లా ఎస్ఆర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. యాజమాన్యం అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన. భౌరంపేటలోని శిఖరా స్కూల్లో ఘనంగా పెద్దల జాతర. ఆటపాటలతో వృద్ధుల ఆనందోత్సవాలు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటేల్ రాజీనామా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కీలక నిర్ణయం. వెబ్ టెస్ట్లో అదరగొట్టిన భారత్. 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు.